విధిరాతను ఎవరు మార్చలేరు అంటుంటారు కదా, అందుకు ఉదాహరణ చెప్తాను. ప్లీజ్ లైక్ మై వీడియో. సరస్వతీదేవి ఒక చిలుకను గారాబంగా పెంచుకుంటూ ఉంటుంది. ఒకరోజు బ్రహ్మదేవుడు వచ్చి ఆ చిలుక ఈ రోజు చనిపోతుంది అని చెప్తాడు. అందుకు బాధపడిన సరస్వతీదేవి, మీరే కదా విధిరాతను రాసేది, నా చిలుకను బ్రతికించలేరా అని అడుగుతుంది. నేను విధిరాతను రాయగలను, కానీ మార్చలేను అని చెప్తాడు బ్రహ్మదేవుడు. అన్ని తెలిసిన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుదాం అని ఇద్దరు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. కానీ అతను కూడా విధిరాతను నేను మార్చే శక్తి తనకు లేదని చెప్తాడు. లయకారకుడు అయిన శివుడి దగ్గరికి వెళ్దాం అని అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్తారు. నా ఆజ్ఞ లేనిది ఏ పని జరగదు, కానీ ఈ విధిరాతను మాత్రం నేను మార్చలేను అని చెప్తాడు. చావు బతుకుల గురించి తెలిసిన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని అందరూ కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. ప్రాణుల చావు బతుకులు అన్నింటినీ ఇదిగో ఈ చెట్టు ఆకుల మీద రాసి ఉంటుంది, ఏ ప్రాణి కాలం తీరిపోగానే ఆ ఆకు కింద పడి రాలుతుంది అని చెప్పి ఆ చిలుక ప్రాణం ఎలా పోతుందో చూద్దామని ఆ చిలుకకు చెందిన ఆకును తీసుకొని చదువుతాడు. అందులో ఎప్పుడైతే బ్రహ్మ, విష్ణు, శివుడు, సరస్వతి, యమధర్మరాజు కలిసి చెట్టు కింద నిలబడతారో అప్పుడు చిలుక ప్రాణం పోతుంది అని రాసి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో చిలుక ప్రాణం పోతుంది. ఇదే విధిరాత అంటే.